మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇప్పటి వరకు కూడా 4 మాటలు మనం ఆలకించాం కదా. చెప్పండి, మొదటి మాట ఏంటి? తండ్రి, వీరేం చేయుచున్నారో వీరు ఎదుగురు కనుక వీరిని క్షమించు. రెండో మాట చాలాసేపు విన్నాం, చెప్పండి. నీవు నాతో కూడా నిశ్చయంగా పరదేశంలో. మూడో మాట చెప్పండి. అమ్మా, ఇదిగో నీకు మాట. నాలుగో మాట, నా దేవా నా దేవా నన్నేలా. ఐదో మాటగా మనం చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. అందరూ కూడా నిద్రలోంచి బయటకు వచ్చారు. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనం నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి యేసుక్రీస్తు దప్పికొనడం ఏంటి? ఆయన ఎంతో మందికి దాహం తీర్చినటువంటి దేవుడు కదా. మనం నిర్గమకాండంలో మనం చూసుకుంటే ఇశ్రాయేలు ప్రజలకి దాహమైనప్పుడు దేవుడు దేంట్లోంచి నీటిని రప్పించాడండి? బండ నుండి నీళ్ళు. మన నోవాహ కాలంలో మనం జ్ఞాపకం చేసుకుంటే 40 దినాలు పగలు రాత్రులు కూడా ప్రచండమైనటువంటి వర్షాన్ని కురిపించిన దేవుడు, ఆకాశం నుండి మన్నాను కురిపించిన దేవుడు, ఎర్ర సముద్రాన్ని సహితము పాయలు చేసినటువంటి దేవుడు. సామెతల 8వ అధ్యాయంలో మనం చూస్తే ఆయన సముద్రానికి కూడా సరిహద్దులు నియమించిన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆకాశమును భూమిని దానిలోని సర్వాన్ని సృజించిన దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో దప్పికొనుచున్నాను అని మరి ఎందుకు మాట్లాడుతున్నాడు? లేఖనం నెరవేరినట్లు ఆ మాట పలికాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి మనమైతే ఏం చేసాం? కింద వచనంలో చూడండి, 20వ వచనంలో చదువుతారా? 29వ వచనం. చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండను కనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి ఇష్టోపు పొడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. చెప్పండి, ఏ చిరకనిచ్చారు? అప్పుడు ఆ రోమ సైకిల్ కాబట్టి ఆ చేదు చిరకనిచ్చారండి. ఏదైతే ఉంటే ఏ థమ్సప్ ఏమండి, ఏ మరి డ్రై ఫ్రూట్ జ్యూస్ అవుతుంది, మరి నాకు తెలియదు కదండి అని అనుకుంటున్నారు కదా. ఇప్పటికీ యేసు ప్రభుకి మనము చేదు చిరకనే ఇస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా మనము ఆయన దాహాన్ని తీర్చలేని వారంగా ఉన్నామని ఈ గుడ్ ఫ్రైడే కూడా దేవుడు మనల్ని బ్రతికించి ఈ మాటను వినిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకంటే గనులు, మనకంటే అందం గలవారు, మనకంటే ఆరోగ్యం గలవారు, మనకంటే ఆస్తి ఐశ్వర్యం గలవారు. చెప్పండి, ఎన్ని యాక్సిడెంట్లు చనిపోయారంటారు ఈ సంవత్సరం? సజీవంగా దహనమైపోలేదా? మనం చూడలేదా ఈ సంవత్సరం? ఎన్ని బస్సు యాక్సిడెంట్లు మనం చూసాం. నిద్దట్లో ఉన్నవారు నిద్దట్లోనే ఏమండి, ఇంకా మనిషి మళ్ళీ బాడీ కూడా కనిపించకుండా బూడిదగా అయిపోయినటువంటి పరిస్థితులు మనం చూడలేదా? మనకు తెలిసిన వారు ఎంతో మంది తిరిగి రాని లోకానికి వెళ్ళిపోలేదా? ఇంకా దేవుడు ఎందుకు మనల్ని జీవాల నుంచి ఈ గుడ్ ఫ్రైడే కూడా మనల్ని బ్రతికించి, మనం ఏమి అంత పరిశుద్ధులమో కాదు, మనమేమంత సత్యవంతులమో కాదు, మనమేమి దేవుడికి ప్రయోజనకరమైన వారమో కాదు, అయినప్పటికీ దేవుడు తన అమూల్యమైనటువంటి రక్తం చేత మనల్ని భద్రపరుస్తూ అన్ని విషయాల్లో మనకు సహాయం చేస్తూ ఈ దినం వరకు సజీవంగా ఆరోగ్యంగా ఉంచి ఈ గుడ్ ఫ్రైడే కూడా ఈ మాట వినిపిస్తున్నాడంటే ఇంకా మనము ఆయన దప్పిక తీర్చలేని వారంగా ఉన్నాం. ఆయన జీవజల నది ఆయన దగ్గర ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జీవజలమా ఆత్మనాథుడా ఎండని నదిలాగా రమ్మగుతున్నా, జీవజలమా ఆత్మనాథుడా ఎండని నదిలాగా రమ్మయ్యా బతుకుడా, బతుకుడా ఎండని జీవా నదిలాగా, ఎండని జీవా నదిలాగా, ఎండని జీవా నదిలాగా, ఎండని జీవా నదిలాగా. పదాల కొలత సరిపోదయ్యా, మోకాళ్ళ లోతు సరికాదయ్యా,
ఈతలు మునిగి తేలాలయ్యా, ఈతలు మునిగి తేలాలయ్యా, తేలి తేలి ఆడాలయ్యా, తేలి తేలి ఆడాలయ్యా. రెండయ్యా మొదకుడా, రెండయ్యా మొదకుడా, ఎండని జీవా నదిలాగా, ఎండని జీవా నదిలాగా, ఎండని జీవా నదిలాగా, ఎండని జీవా నదిలాగా. జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ముగా, ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ముగా. చూద్దాం ఒకసారి యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనం. అందరూ కూడా వాక్యం చూడాలి, అందరూ కూడా వాక్యం చూడాలి. ఎవరైనా వాక్యం చెప్తున్నట్టు అవి లేఖనాల్లో ఉన్నాయా లేదా అని చూసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనంలో, ఆ పండుగలో మహాదినమైన, చదవండి, అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనా దప్పికొని నీడలా నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకున్నాడు. 38వ వచనం చూద్దామా. నా యందు విశ్వాసం ఉంచువాడెవడు, లేఖనం చెప్పినట్లు వారి కడుపులో నుండి జీవజల నదులు పారును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు నా యందు విశ్వాసం ఉంచితే చాలు, వాడి కడుపులో నుంచి ఏం పారుతాయంట? జీవజలను. ఒకవేళ ఎవరైనా మీలో దప్పికొంటే నా దగ్గరికి రండి, నేను దప్పిక తీరుస్తాను అంటున్నాడు. మనకైతే ఏవేవో దాహాలు ఉంటాయి. కొంతమందికి ధనదాహం ఉంటుంది, ఎంత సంపాదించిన ఇంకా ఓటీలు చేసేయాలి, ఇంకా సంపాదించాలి, ఆ స్కీము ఆ పాలసీ, అలా ఏదో దాహం ఉంటుంది. కొంతమందికి రాజకీయ దాహము ఉంటుంది, ఇంకా ఏదో పదవిని ఆశించే పదవి దాహం ఉంటుంది, కీర్తి దాహం ఉంటుంది, రకరకాల దాహాలు ఉంటాయి. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనకి ఏ దాహం ఉండాలంటే ఆత్మీయ దాహం ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన దప్పిక తీర్చమంటే ఆయన కోసం ప్రార్థన చేయమన్నాడు. చెప్పండి, యేసుక్రీస్తు గారు సిలువ మోస్తున్నప్పుడు ఏమన్నాడు? నా కోసం ఏడవకండి, మీకోసం, మీ బిడ్డల కోసం, మీ ప్రయోజనం కోసం, మీ ఆశీర్వాదం కోసం, మీ దీవెన కోసమే ఆయన ప్రార్థన చేయమన్నాడు. మరి ఇంకా ఎందుకు ఆయన దప్పికొని స్థితిలోనే ఉంచుతున్నాం ఈ మధ్యాహ్న కాల సమయంలో? ఈ మాటని, ప్రతి మాటను కూడా మన జీవితానికి అలవర్చుకోవాలి. ఇంకా ప్రభువా ఈ మాటల ద్వారా ఈ సహోదరిని నిలబెట్టి మాతో మాట్లాడుతున్నాను. ఇంకా ఏ విషయంలో నేను ఎదగలేకపోతున్నాను, ఆ విషయంలో నన్ను బలపరచండి, ఆ విషయంలో నేను నీ దాహం తీర్చేదానిలో నన్ను ఉంచండి ప్రభువా. ఈ సంవత్సరం కూడా నన్ను ఉండనివ్వండి, నా బిడ్డల్ని ఉండనివ్వండి, నీ సన్నిధిలోంచి నన్ను త్రోసివేయకండి అనే ప్రార్థన దాహము నీకు కలగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇహలోక సంబంధమైనవి నువ్వు ఎన్ని సంపాదించినా, ఎంత కష్టపడినా నీ కష్టార్జితాన్ని వాడుకుంటారు తప్ప, ఏమండి, ఆత్మ నీలోంచి వెళ్ళిపోతే నేను ఎవరైనా ఇంకా ఐసీ రూమ్లో ఉంచుతారా చెప్పండి? కొంచెం తేడా అనిపిస్తేనే బయట పెట్టేస్తారు కదా. ఆత్మ నీలో ఉంటేనే అందరూ నేను ప్రేమిస్తారు, అది కాస్త వెళ్ళిపోతే ఎవరికి నీ అవసరం ఉండదు. ఆత్మ నీలో ఉంటేనే అందరూ నిన్ను ప్రేమను ఉన్నవారే ఉన్నను, కట్టుకున్నవారు ఎవరికి కనిపించటని ఆత్మ వెతుకుతూ, ఎవరికి ఇది చేసిన పనుల మీద కట్టెలపై శరీరం కనిపించని గంటకు మళ్ళీ మట్టిలో పెట్టిన నిన్నే గుర్తించదని. ఎంత ఇష్టమైన వారైనా చనిపోతే ఒక 2 సంవత్సరాలు బాగా చేస్తారేమో, ఒక 5 సంవత్సరాలు తర్వాత చెప్పండి